శ్రీ గురుభ్యో నమః. 2024 ఏరియల్ వ్యూ ఎవరికి? కన్యారాశి జాతకులకి. ఇంతకీ 2024 ఎలా ఉండబోతుంది ఏమిటి? దాదాపు 10 రోజులు దాటిపోయినాయి. పండగ కూడా వస్తుంది. ఇంత ఆలస్యంగానే అనుకోవచ్చు. కావాలని కొన్ని నిదానంగా చెప్పాలనే ఉద్దేశంతో హడావుడి చేయదలుచుకోలేదు. ఇంతకీ మీరు పంచాంగాలలో ఉగాది రాగానే ఆదాయాలు వ్యయాలు చూసుకుంటారు, అంతే కదా? మరి జనవరిలో ఏంటి? ఒక 2-3 నెలల్లోనే ఉగాది వచ్చేస్తుంది కదా. ఈ 2-3 నెలల్లో ఎందుకు అనేటువంటి ఆలోచన వస్తుంది. చాలామందికి అనుమానాలు వస్తుంది. ఏమిటండి రాశి ఫలితాలు ఏమిటి? ఉగాది కదా రాశి ఫలితాలు చెప్పుకునేది, ముందెందుకు? ప్రతి వారం రాశి ఫలితం చూసుకుంటాం. ఇంతకీ ఆదాయ వ్యయాలు ఎలా చూసుకోవాలి అంటే నేను ఒక వివరం చెప్తాను. మొత్తం ఈ 2024లో 8 పాయింట్లలో ఫలితాలు చెప్తా. ఈ 8 పాయింట్లు వినటానికి ముందుగా చెప్పేటువంటి అతి ముఖ్య గమనిక, ఉపోద్ఘాతం చెప్తా. అది వినటానికి ప్రయత్నం చేయండి. ఇక మీది కన్యారాశి కదా. రాబోయేటువంటి ఉగాది ఏప్రిల్ 9వ తేదీ క్రోధినామ సంవత్సరం ఉగాది వస్తుంది. ఉగాదికి పంచాంగాలు మార్కెట్కి వచ్చేసాయి. ఆ పంచాంగంలో మీది కన్యారాశి ఎలా ఉందని అలా పుస్తకం చూసుకున్నారనుకోండి, వెంటనే గుండె గుబేలు ఉంటుంది. దేనికి తెలుసా? కన్యారాశి వారికి రాబోయే సంవత్సరం 5 ఆదాయము 5 ఖర్చు. 5 ఆదాయము 5 ఖర్చు అంటే సంపాదించింది మొత్తం గాలిపోతుంది, అంతే కదా. ఇది చూసి మోసపోవద్దు. ఇది చూసి మోసపోకండి. ఆ ఫలితాలు తప్పులు. ఎట్లా తప్పులు ముందు అది తేలుస్తా. అంటే ఈ కలియుగ ప్రారంభం నుంచి కలియుగం అంతమయ్యే లోపల కొన్ని వేల సంవత్సరాలు జరుగుతుంది కదా. ఈ వేల సంవత్సరాలు ఉగాది ప్రతి సంవత్సరం వస్తుంది కదా. ఎప్పుడైనా ఉగాది మంగళవారం నాడు వచ్చిందనుకోండి, ఉగాది వచ్చిన రోజున మంగళవారం అయితే కన్యారాశి జాతకులకి 5 ఆదాయము 5 ఖర్చు ఉంటుంది. ఇక లెక్క మా దగ్గర టేబుల్ ఉంటుంది. మంగళవారం ఉగాది వస్తే 5 ఉంటుంది. సోమవారం వస్తే ఇంకోటి ఉంటుంది. బుధవారం వస్తూ ఉంటుంది. వారాన్ని బట్టి ఫలితం ఉంటుంది తప్ప లోపల ఉండేటువంటి దాన్ని బట్టి సారాన్ని బట్టి ఫలితం కాదు. ఇది పెద్ద బూటకము. మరి ఆదాయం ఎలా నిర్ణయించాలి? మామూలుగా మనం కామన్గా ఆలోచిస్తే లోపల ఉన్నటువంటి పరిస్థితి చూసి వ్యతిరేక గ్రహస్థితులు ఎక్కడెక్కడున్నాయి, గ్రహణాలు ఎక్కడెక్కడున్నాయి, చంద్రగ్రహణాలు ఎక్కడెక్కడున్నాయి, సూర్యగ్రహణాలు ఎక్కడున్నాయి, చాతుగ్రహ కూటములు ఎక్కడున్నాయి, పంచగ్రహ కూటములు ఎక్కడున్నాయి, షడ్గ్రహ కూటములు ఉన్నాయా, శనికుజులు కలిశారా, రవిశనులు కలిశారా, రవిరాహులు కలిశారా, రవికేతులు కలిశారా, కుజకేతులు కలిశారా, కుజరాహులు కలిశారా, ఏమైనా పిశాచయోగం ఉందా, కలసర్పయోగం ఉందా, ఇవన్నీ తెలుసుకొని దాన్ని బట్టి ఫలితాలు ఉంటాయి తప్ప గుడ్డిగా మంగళవారం ఉగాది వచ్చింది నీకు 5 ఆదాయం 5 ఖర్చు పో అంటే చెవులో పూరి పెడుతున్నారు మాలాంటి పంచాంగకర్తలు. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఈ మాట అంటున్నందుకు. గత 2 సంవత్సరాల నుంచి నేను ఈ విషయం చెప్తున్నాను. అంతకుముందు ఎందుకు చెప్పలేదయ్యా సిద్ధాంతి గారు మీరు అనుకోవచ్చు. చెప్పడానికి నాకు ధైర్యం చాలే. మా పంచాంగకర్తల్లో కొంతమంది అడ్డంగా మాట్లాడేవారు ఉంటారు. ఇప్పుడు నేను తెలుసుకొని ప్రజలకి ఈ నిర్ణయం చెప్పాలి, అంతే తప్ప గుడ్డిగా ఇలాంటి చెప్పడు. 5 ఆదాయం 5 ఖర్చు అంటే మానసికంగా అది చూసి షేకే వాళ్ళు ఉంటారు. అరే 5 ఆదాయమా 5 ఖర్చా అని. కనుక వాటిని నమ్మవద్దు. సంవత్సరంలో గ్రహస్థితులు బట్టి నమ్మాలి. సో ఏతావాత ఈ కోణంలో ఈ నేపథ్యంలో 2024వ సంవత్సరంలో 99 రోజులు శోభకృతనామ సంవత్సర చివరి రోజులు జరుగుతాయి. 267 రోజులు క్రోధినామ సంవత్సర ప్రారంభ రోజులు జరుగుతాయి. మొత్తం 99 ప్లస్ 247 = 366 రోజులు జరిగే 2024. కనుక ఈ సంవత్సరంలో ప్రారంభం దగ్గర నుంచి శని కుజులు కలుస్తారు, కుజుడు రాహువు కలుస్తారు, రవిశనులు కలుస్తారు, ఆ తర్వాత రవి రాహువులు కలుస్తారు. సూర్యగ్రహణాలు 2 పెద్ద సూర్యగ్రహణాలు, కొండవీటి చాంతాడంతటి గ్రహస్థితులు ఉన్నాయి. పంచగ్రహ కూటములు ఉన్నాయి, చాతుగ్రహ కూటములు ఉన్నాయి, త్రిగ్రహ కూటములు ఉన్నాయి. ఈ కూటములన్నీ కూడా కలిపి లెక్క వేసి ఫైనల్ చేస్తే కన్యారాశి జాతకులకి అన్ని రాసుల వారి కంటే హైయెస్ట్ పర్సంటేజ్ 59% బెనిఫిట్స్ ఉన్నాయి. ఎంత ఉన్నాయి? 59% బెనిఫిట్స్ ఉన్నాయి. అది వినండి, అంతే తప్ప 5 ఆదాయం 5 ఖర్చు 5 ఆదాయం 5 ఖర్చు అని చెప్పి చాలామంది బీపీ తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు, మంచాన పడేవారు ఉన్నారు. వాటిని నమ్మవద్దు. సో ఇక మనం రాశి ఫలితాల్లోకి వెళ్దాం. రాశి ఫలితాలు అంటే ఈ సంవత్సరం యొక్క
అది ఏరియల్ వ్యూ ఎలా ఉంది. ఇక మొదటి పాయింట్, ఏప్రిల్ 1వ తేదీ దగ్గర నుంచి ఫిబ్రవరి 12వ తేదీ వరకు, ఏప్రిల్ 1 నుంచి ఫిబ్రవరి 12వ తేదీ వరకు అంతా సవ్యంగా జరిగిపోతుంటుంది. అనుకున్నది ఒకటి అయ్యేది ఒకటి కాదు. అనుకున్నది ఏదవుతుందో అయ్యేది కూడా అదే అవుతుంటుంది. అనుకూలంగా, ఫేవరబుల్గా పరిస్థితులు. అంటే సహజంగా మీకు వ్యతిరేకతలు ఎక్కడైనా ఉంటాయనుకుంటే, వ్యతిరేకత ఉన్నప్పటికీ అవి ఏమీ దగ్గరికి రావు. అనుకూలంగానే పరిస్థితులు ఉంటాయి, డెవలప్మెంట్స్ ఉంటాయి. వృత్తిలోనూ, ఉద్యోగంలోనూ, వ్యాపారంలోనూ, ఇక వివాహ నిర్ణయాల్లోనూ, భార్యాభర్త దాంపత్య జీవితంలోనూ, వ్యాపార భాగస్వామ్యంలోనూ, కాంట్రాక్టులను, చదువు సంఖ్యల్లో, ఆరోగ్య విషయాల్లో, అన్నిటికంటే ముఖ్యంగా అమ్మవారు, ఈ అమ్మవారి యొక్క డబ్బు విషయంలో అంత సవ్యంగా జరుగుతుంది. ఏం అని సవ్యంగా, అపసవ్యంగా కాదు, సవ్యంగా పరిశీలిపోతాయి. అంత ప్లస్లో ఉంటారు, మైనస్లో కాదు, ప్లస్లో ఉంటారు. ఎప్పటిదాకా? ఫిబ్రవరి 12వ తేదీ వరకు. ఇది మొదటి పాయింట్. ఇక రెండవ పాయింట్, ఫిబ్రవరి 13వ తేదీ దగ్గర నుంచి మార్చి 14వ తేదీ వరకు ఎలా ఉంటుందంటే, కొంచెం శత్రుత్వాలు కొద్దిగా పెరిగే అవకాశం వస్తాయి. అనారోగ్యం కూడా నేనున్నాను అంటుంటుంది. రుణభారం కూడా కొంచెం పెరుగుతుంటుంది. శత్రుత్వాలు కొంచెం పెరుగుతుంటాయి. కనుక తొందరపడి శత్రువులు ఎవరన్నా మీకు ఉన్నారనుకుని వారి మీద మీరు కాలు దువ్వకూడదు. ఛాలెంజ్. అసలే 2024 సవాళ్ళు ప్రతి సవాళ్ళతో గడిచిపోతుంది. దానితో మీరు సవాలు వదిలితే ఇంకా కష్టం. మీరు సవాలు వదిలితే అవతలవాడు కామ్గా ఉంటాడు, తోకముడిచి వాడు ప్రతి సవాలు అంటాడు. కనుక శత్రువులపైన విజయం సాధించడం చాలా కష్టంగా ఉంటుంది. సో రెండవ పాయింట్లో తెలియజేసేది ఏమిటంటే, ఫిబ్రవరి 13వ తేదీ నుంచి మార్చి నెల 14వ తేదీ వరకు శత్రు విజృంభణ ఎక్కువగా ఉంటుంది. ఆ శత్రువులు ఎక్కడ ఉండొచ్చు, మన ఇంటి పక్క వారే మనకు ఉండొచ్చు, మన ఇంట్లోనే, మన కుటుంబంలోనే కొంతమంది కోవర్ట్లు ఉండొచ్చు, లేదా మన బంధువులు ఉండొచ్చు, మన స్నేహితులు ఉండొచ్చు, మన ఆఫీసులో ఉండొచ్చు, మన పై అధికారులు ఉండొచ్చు. దీంతోపాటు రుణభారం. ఏదో రండి, అర్జెంట్ అవసరం అండి, ఆ క్రెడిట్ కార్డు ఉంది కదా లాగిచ్చిద్దాం. ఆ తర్వాత క్రెడిట్ కార్డు తీర్చాలంటే దాన్ని తీసుకున్న డబ్బు తల ప్రాణం తోక్కొస్తుంది. కనుక అధిక వడ్డీలకి డబ్బులు తీసుకురావద్దు, చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎందువల్లంటే రాబోయేటువంటి కొన్ని వ్యతిరేకతలు ఉన్నాయి. అధిక వడ్డీలకి డబ్బులు తేవద్దు. రుణభారం పెరిగే సూచనలు ఉన్నాయి. దీనికి తోడు అనారోగ్యం కూడా, టెన్షన్స్. ఈ టెన్షన్ వల్ల ఏమవుతుందో ఒక్కోసారి కొన్ని బీపీ పెరుగుతుంటుంది. ఒక పని చేయి ఒక పని చేస్తుంది. టెన్షన్లో కూడా ఒక్కోసారి కళ్ళు తిరిగి పడిపోవటం, షుగర్ లెవెల్స్ తగ్గటం. కనుక ఆరోగ్య విషయంలో కూడా కొంచెం అప్రమత్తంగా ఉండి డాక్టర్ గారి సలహా తీసుకుంటూ ఉండాల్సిన అవసరం ఈ రెండవ పాయింట్లో ఉంది. నెక్స్ట్ మూడవ పాయింట్ ఏంటంటే, మార్చి నెల 15వ తేదీ నుంచి ఏప్రిల్ నెల 22వ తేదీ వరకు ఉన్నటువంటి మూడవ పాయింట్ బ్రహ్మాండంగా డబుల్ ధమాకా. ఆషాఢం ధమాకా అలాగే డబుల్ ధమాకా బ్రహ్మాండంగా సవ్యంగా. ఇది కూడా విశేషంగా అనుకున్నది ఒకటి అయ్యేది ఒకటి కాదు. అనుకున్నది ఏది అనుకుంటారో అదేవిధంగా చక్కగా ఉంటుంది, లబ్ధి బాగా ఉంటుంది. మీ లైఫ్ అడ్మినిస్ట్రేషన్ ఎట్లా ఉంటుందంటే, 3 పువ్వులు 3 కాయలు కాస్తాయి. 3 పువ్వులు 36 కాయలుగా వచ్చే అవకాశాలు ఉంటాయి. అది మార్చి 15 నుంచి ఏప్రిల్ 22 దాకా అంతా కూడా డబుల్ ధమాకాలాగా లాభస్థానం చక్కగా ఉంటుంది. కొంత ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి వారు కావచ్చు, లేదా కొన్ని వ్యాపారాల్లో మీరు ఆశించిన దానికంటే కొంచెం రెట్టింపుగా లబ్ధి వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి ఈ మూడవ పాయింట్లో. అయితే ఈ మూడవ పాయింట్లో మధ్యలో ఒక చిన్న బ్రేక్ ఉంది. అదేమిటంటే ఏప్రిల్ 8వ తేదీ. అదేమిటంటే వాస్తవంగా మూడవ పాయింట్లో మార్చి 14 నుంచి ఏప్రిల్ 22 దాకా అంతా సవ్యము, డబుల్ ప్లస్, డబుల్ ధమాకా అని చెప్పుకున్నాం కదా. దీంట్లో ఉన్న మైనస్ పాయింట్ ఏంటంటే, ఒక చోట ఉగాదికి ముందు రోజు, ఉగాది ఏప్రిల్ 9, ఉగాది ఏప్రిల్ 8వ తేదీ పాల్గొన అమావాస్య. ఆ రోజున మీకు 7వ స్థానంలో సంపూర్ణ సూర్యగ్రహణం జరుగుతూ 4 నిమిషాల 27 సెకండ్ల పాటు ఆ గ్రహణం ఉంటుంది. అతిపెద్ద గ్రహణం. 4 minutes 27 seconds ఆ గ్రహణ బింబం నిలబడుతుంది. అది భారతదేశంలో కనబడదు, అది నార్త్ అమెరికా కనబడుతుంది. అది భారతదేశంలో కనబడకపోయినప్పటికీ దాని యొక్క ప్రభావం మాత్రం ప్రపంచవ్యాప్తంగా ఉంటూనే ఉంటుంది.
కనుక ఇలాంటి గ్రహణ ప్రభావం జరిగిన తర్వాత 15 రోజుల తర్వాత నుంచే దానికి కొంచెం నేనున్నాను అంటూ దాని ప్రభావం కనపడుతూ ఉంటుందన్నమాట. కనుక జాగ్రత్తగా దాని ఇంపాక్ట్ ఉంటుంది. ఇక నెక్స్ట్ 4వ పాయింట్ ఏంటంటే ఏప్రిల్ 23 నుంచి మే 31వ తేదీ వరకు దాని ప్రభావం, ఆ గ్రహణ ప్రభావం చెప్పాం కదా, ఏప్రిల్ 8వ తేదీ గ్రహణ ప్రభావం అది ఏప్రిల్ 23 నుంచి మే 31 మధ్య కాలంలో చూపిస్తుంది. ఏ విషయాల్లో చూపిస్తుంది? మీరు ఏమన్నా వివాహం అయిన వారు అనుకోండి, దంపతుల మధ్య జాగ్రత్తగా ఉండాలి. కొత్తగా వివాహం అయిన వారు ఉంటే పొరపాటుగా పో నీకు దిక్కున చోట చెప్పుకపో అంటుంటారు. వారు వెళ్తారు, దిక్కున చోట చెప్పుకుంటారు, ఆ తర్వాత నోటీసులు వస్తాయి. ఈ మధ్యకాలంలో తరచుగా వింటున్నాం. నూతనంగా వివాహమైన వారు కాదు, 10 సంవత్సరాల కాపురం చేసి 2-3 పిల్లలు ఉన్నవారు కూడా కోర్టుకు ఎక్కుతున్నారు. కనుక దంపతుల మధ్య విరోధాలు పెరిగే అవకాశం ఉంది, ప్రేమికుల మధ్య మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది, వ్యాపార భాగస్వాములు సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కనుక ఏప్రిల్ 23వ తేదీ నుంచి మే 31 మధ్యకాలంలో నా సిన్సియర్ అడ్వైజ్ ఏంటంటే నిశ్చితార్థాలు అలాంటివి అంటే ఆ సమయంలో ముహూర్తాలు లేవనుకోండి, అయినప్పటికీ నిశ్చితార్థం చేసుకుందాము, ఆ అబ్బాయి మన అమ్మాయికి ఇద్దాము, మన అమ్మాయిని లేకపోతే ఆ అబ్బాయికి ఇద్దాము, ఇలాంటివి వీలైనంత వరకు గుడ్ బై చెప్పటం ఉత్తమోత్తమము. నేను ఈ విధంగా చెప్పేందుకు అన్యదా భావించవద్దు. ఏప్రిల్ 23వ తేదీ నుంచి మే 31వ తేదీ మధ్యకాలంలో, కాకపోతే పెళ్లి చూపులు కూడా వీలైతే వాటిని కూడా డ్రాప్ చేసుకోవడం మంచిది. ప్రశాంతంగా ఉండండి ఆ కొద్ది సమయం. ఏప్రిల్ 23 నుంచి మే 31 అంటే అంతా కలిసి 5 వారాల టైం. ఈ 5 వారాలు వాటికి కొంచెం దూరంగా ఉంటే మరింత మంచిది. ఎందువల్లంటే ఆ సమయంలో దానికి ఇంపాక్ట్ ఒక్కోసారి వీరి జంటలపైన పడేటువంటి అవకాశాలు ఉంటాయి. కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యాపార భాగస్వాములుగా ఉండేవారు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇవి కాకుండా మిగిలినటువంటి ఉద్యోగము, వృత్తి, వ్యాపారము, వ్యవహారము, ఆరోగ్యము అవంతా కూడా అనుకూలంగా ఉంటూనే ఉంటుంది. నెక్స్ట్ ఇంకా 5వ పాయింట్ జూన్ 1వ తేదీ దగ్గర నుంచి ఆగస్టు 15వ తేదీ వరకు, జూన్ 1వ తేదీ నుంచి ఆగస్టు 15వ తేదీ వరకు. అది ఇది ఎంత ఉంటుంది? ఆగస్టు 15 అంటే 2.5 నెల. ఈ 2 నెలల్లో ఉన్నటువంటి ఆ గ్రహణ ప్రభావం ఉన్నప్పటికీ ఇతర అనుకూల గ్రహస్థితులు ఉన్న కారణంగా గ్రహణ ప్రభావాన్ని మింగేస్తాయి ఈ అనుకూల గ్రహస్థితులు. దానివలన మీకు 59% లబ్ధి మెయిన్ ఈ టైంలోనే వచ్చే అవకాశాలు ఉంటాయి. కనుక జూన్ 1వ తేదీ నుంచి ఆగస్టు 15 వరకు, జూన్ అంతా 30 డేస్, జూలై 31 డేస్, ఆగస్టు 15 అంటే మొదటి 15 రోజులు డెవలప్మెంట్స్ బాగుంటాయి. అన్ని అంశాల్లో అనుకూల పరిస్థితులు. ఎట్లా ఉందండి మీకు అది అంటే వెరీ గుడ్, బ్రహ్మాండంగా ఉందండి. ఏమండి వెహికల్ కొన్నారు కదా, అదేండి అంతకుముందు ఉన్న వెహికల్ అండి కొన్న తర్వాత 2 రోజులే సమస్య వస్తుంది, ఇది అట్లా లేదండి, బ్రహ్మాండంగా ఉంది. అండి ఇల్లు కొన్నాము, ఇబ్బంది లేదు, సకాలంలో మేము అనుకున్న రీతిలో రిజిస్ట్రేషన్ అయిపోయింది, అతను రిజిస్ట్రేషన్ చేయడేమో పేచీ పెడతాడేమో అనుకున్నాం, అదేం లేదండి. ఏ విషయం చెప్పినా వెరీ గుడ్, చక్కగా ఉంది. ఏమండి అది ఎట్లా ఉంది మీకు ఉద్యోగం? వెరీ గుడ్. కొత్తగా సీట్లోకి వచ్చారు కదా, ఎట్లా ఉంది? వెరీ గుడ్, అంతా బాగుందండి. ఏదైనా కూడా ప్రతి విషయాలు కూడా ఆల్ ఇన్ ఆల్ అంతా కూడా వెరీ గుడ్ అనేటువంటి రీతిలో ఉంటుంది. ఎప్పటిదాకా? ఆగస్ట్ 15వ తేదీ వరకు. ఆగస్టు 16 నుంచి సెప్టెంబర్ 15 వరకు కూడా కొంచెం లిటిల్ బిట్ హెల్త్ ఇష్యూస్ లైట్గా ఉంటాయి. అక్కడ కూడా అనుకూలతలు బాగానే ఉంటాయి. అది కూడా సవ్యంగానే జరిగిపోతుంటుంది. సమస్యలు అంటూ ఏముండవు, విరోధాలంటూ ఏముండవు, హ్యాపీగా గడిచిపోతుంటుంది. అది 6వ పాయింట్. ఇంకా 7వ పాయింట్ సెప్టెంబర్ 16వ తేదీ నుంచి అక్టోబర్ 15వ తేదీ వరకు ఉన్నటువంటి 7వ పాయింట్లో ఇక్కడ ట్రిపుల్ ధమాకా, డబుల్ ధమాకా కాదు, ట్రిపుల్ ధమాకా. అబ్బో అసలు మిమ్మల్ని పట్టలేరు, ఆ విధంగా పరిస్థితులు ఉంటాయి, అనుకూలతలు ఉంటాయి, డెవలప్మెంట్స్ ఉంటాయి. మీరేదైనా ఆఫీసర్ క్యాడర్లో అనుకో ఇంక చక్రం తిప్పుతుంటారు, ఆర్థికంగా కూడా స్థిరపడతారు. ఇక మీరేమైనా ప్రాజెక్ట్స్ వ్యాపారాలు చేస్తున్నారనుకో, 3 పువ్వులు కోరుకున్న కాయలు, 3 పువ్వులు 3 కాయలు కాదు, 3 పువ్వులు కోరుకున్న కాయలుగా ఉంటుంది. అనుకూలతలు ఉంటాయి. ఉద్యోగంలో, వ్యాపారంలో, బంధుత్వంలో, స్నేహితంలో, గృహస్థానం, సంతాన స్థానం, భార్యాస్థానం అన్నీ కూడా
ఆల్ ఇన్ ఆల్ చక్కగా అనుకూలతలు ఉంటూ ఉంటాయి. ఎన్నో పాయింట్ ఇది? 7వ పాయింట్. ఈ 7వ పాయింట్లోనే ఒక చిన్న బ్రేక్ ఉంది. అదేమిటంటే 7వ పాయింట్ ఎప్పటి నుంచి ఎప్పటిదాకా? సెప్టెంబర్ 16వ తేదీ నుంచి అక్టోబర్ 15వ తేదీ వరకు అంతా బ్రహ్మాండంగా, దివ్యంగా, భవ్యంగా జరుగుతుంది. సమస్యలు అంటూ ఏముండవు. ఉద్యోగం లేని వారికి కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆ తర్వాత వివాహం కాని వారికి కూడా తీపి తీపి వార్తలు వస్తుంటాయి. అందరికీ తీపి తీపి వస్తుంటాయి. పుల్లారెడ్డి స్వీట్స్ కన్నా ఇంకా బ్రహ్మాండంగా ఉంటాయి పరిస్థితులన్నీ కూడా. అయితే అక్టోబర్ 2వ తేదీన గాంధీ జయంతి. ఆ రోజున గాంధీ జయంతి రోజే గుర్తుకొస్తుంది చెబుతున్నా. గాంధీ జయంతి రోజే ఒక సంపూర్ణ కంకణాకార సూర్యగ్రహణం జరుగుతుంది. ఎక్కడ జరుగుతుంది? మీ రాశిలో జరుగుతుంది. కన్యా రాశిలోనే గ్రహణం జరుగుతుంది. అది కంకణాకార దాని ఇంపాక్ట్ దాదాపు 6 నెలలు ఉంటుంది. 6 నెలల్లో ఇతర ప్లస్ పాయింట్స్ ఇచ్చే గ్రహస్థితులు కనుక ఎక్కువగా ఉంటే దీని ప్రభావం తగ్గుతుంటుంది. కనుక అది ఉంటుంది కనుక దాని ప్రభావం ఒక 15 రోజుల తర్వాత నుంచి నేనున్నాను అని అది గోలపెట్ట మొదలవుతుంది. కనుక అది ఆ నేనున్నాను కథ కాబట్టి మనం 8వ పాయింట్ చెప్పుకుందాం. 8వ పాయింట్ ఎప్పుడు ఉంటే అక్టోబర్ 16వ తేదీ నుంచి డిసెంబర్ 31వ తేదీ వరకు. ఇది అక్టోబర్ 16 నుంచి డిసెంబర్ 31 దాకా 2.5 నెల, దాదాపుగా 75 డేస్. ఈ 75 డేస్ అంతా కూడా ముఖ్యంగా ఆ గ్రహణం చెప్పాను కదా, ఆ గ్రహణ ప్రభావం ఎక్కువ ఉంటుంది. ఒక్కోసారి మానసికంగా ఏదో కొంత వెలితి కనపడుతుంటుంది, శారీరకంగా కొంత బలహీనత కనపడుతుంటుంది. తోబుట్టువులతోన ఏదో కొంచెం వారి తోబుట్టువులకి మీకు రక్త సంబంధికుల్లో కొంచెం పొరపచ్చాలు వచ్చేటువంటి అవకాశాలు వస్తాయి. అసలే మెంటల్లీ అండ్ ఫిజికల్లీ కొంచెం మైనస్ పాయింట్స్ ఉంటే ఇక రక్త సంబంధికులతో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. కనుక మీరు జాగ్రత్తలు ఎక్కువ ఎక్కడ జాగ్రత్త తీసుకుంటే అన్నింటిలో తీసుకోవాలి జాగ్రత్తలు. ప్రతి విషయాల్లో కూడా జాగ్రత్తలు అవసరం. అది డబ్బు విషయంలో కావచ్చు, ఇప్పుడు ఆస్తి విషయం ఉంటుంది. ఆస్తి విషయాల్లో తోబుట్టువులతో జాగ్రత్తగా. నాకు తక్షణ ఆస్తి పంపాలా అంటాడు, నాకు అదే కావాలా అంటాడు, అక్కడున్న పొలమే కావాలా, నాకు ఇదొద్దు, నాకు అది కావాలా అంటాడు, మీరు అది కావాలంటారు, తను అది కావాలంటారు, ఈరోజు ఇంకోరు అది కావాలంటారు. అన్ని ముక్కలు చేద్దామంటే ముక్కలు చేయడం లేదు. నేను డబ్బు ఇస్తాను, నేను పెద్దవాడిని, నేను ఇట్లా మాట్లాడుతున్నాను, వాడు రెండోవాడు, వాడికి ఇంకా పెళ్లి కాలేదు, నాకు పెళ్ళి అయింది, నాకు బిడ్డలు ఉన్నారు, నాకు అమ్మాయిలు ఉన్నారు. ఏదో వాళ్ళ బాధలు వాళ్ళు చెప్పుకుంటారు, మీ బాధలు మీరు చెప్పుకుంటారు. ఇంతకీ సమస్య ఏమిటంటే తోబుట్టువులతో సమస్యలు, డబ్బు విషయంలో సమస్యలు, ఆర్థికంగా వచ్చిన సమస్య మానసికంగా మనిషిని కుంగదీస్తుంది, శారీరకంగా కుంగదీస్తుంది. మరి ఇలాంటి పరిస్థితులతో ఆ 2 నెలల ఆ విధంగా గడిచిపోతూ 2024కి మనం గుడ్ బై కొట్టేస్తాం డిసెంబర్ 31తో. మరి ఎట్లా? ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు కొంత మనకు ప్రారంభం నుంచి ఉపశాంతి అంటూ కలగాలి. అందుకే ఉపశాంతి కలగటానికి శనగలు, నానబెట్టిన శనగలు తినాలి. శనగలు అంటే తెలుసు కదా, నోములు వ్రతాలకు వాడేటువంటి చిన్న శనగలు. ఆ శనగలు ఎప్పటి నుంచి తినాలి? మన ప్రత్యేకంగా జనవరి 15వ తేదీ మకర సంక్రాంతి ఆ రోజు నుంచి పుణ్యకాలం ప్రారంభమవుతుంది. ఆ మకర సంక్రాంతి దగ్గర నుంచి మే 31వ తేదీ వరకు మాత్రమే వారం తినాలి. వారం తినాలి. ఎప్పుడు తినాలి? ఈ రాత్రికి నానబెట్టుకుంటే రేపు ఉదయం తింటాం. రేపు ఉదయాన్నే సూర్యోదయం కాగానే బ్రష్ చేసేసి తినేస్తాం. కనుక ఎవరెవరు ఏ వారాలు తినాలి అంటే కన్యారాశిలో జన్మించినటువంటి ఉత్తరా నక్షత్ర 2, 3, 4 పాదాల్లో జాతకులు శనివారం రాత్రి నానబెట్టి ఆదివారం ఉదయాన్నే ఆ 16 శనగలు తినేసేయండి. ఇక హస్త నక్షత్రంలో జన్మించిన జాతకులు ఆదివారం రాత్రి నానబెట్టి సోమవారం ఉదయాన్నే బ్రష్ చేయంగానే తినండి. ఇక చిత్తా నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన కన్యారాశి జాతకులు సోమవారం రాత్రి నానబెట్టి మంగళవారం ఉదయాన్నే బ్రష్ చేయగానే ఆ 16 గింజలను తినేసేయండి. గింజలు తిన్న తర్వాత మంచిది కావాలంటే అన్ని నీళ్ళు తాగడానికి ప్రయత్నం చేయండి. సో కాఫీ టీలు తర్వాత ఒక అరగంట తర్వాత కాఫీలు తాగండి. మీరేం వర్రీ కావాల్సిన అవసరం లేదు. మీరు 5 ఆదాయము 5 ఖర్చు అని మళ్ళా గుల్లాలు పడకండి. ఈ పంచాంగంలో ఉండేటువంటి ఆదాయ వ్యయాలు చూసి మోసపోకండి.
ఏదైనా సంవత్సరంలో ఉన్నటువంటి వ్యతిరేక గ్రహ సంచార స్థితిగతులు బట్టి మాత్రమే మనం తెలుసుకోవాలి తప్ప కేవలం మంగళవారం వస్తే ఆదాయం ఇంత ఉంటుంది, బుధవారం వస్తే ఇంత ఉంటుంది, గురువారం వస్తే ఇంత ఉంటుంది. ఇలాంటి పనికిమాలినటువంటివన్నీ కూడా పంచాంగాల్లో ఉన్నాయి. ఒక్కొక్కటి దానికి తెలియజేయాలనుకుంటున్నాను కనుక ఈ కోణంలోనే ఇది చెప్తున్నాను. కనుక కొంచెం జాగ్రత్తగా ఆలకించి పంచాంగంలో రాశి ఫలితాలు 5 ఆదాయం చూసి మీరు నివ్వెరపోకండి, నిశ్చింతంగా ఉండండి. మీకు మొత్తం 12 రాశుల్లోకెల్లా మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్యా, తుల, వృశ్చిక, ధనుస్సు, మకర, కుంభ, మీనాల్లో అందరికి వల్ల కన్యారాశి జాతకులకి జనవరి 1వ తేదీ నుంచి డిసెంబర్ 31వ తేదీ వరకు ఇందులో 2 ఉగాదులు కలిసి ఉంటాయి. శోభకృత ఉగాది రోజులు ఉంటాయి, క్రోధినామ సంవత్సరం ఉగాది రోజులు ఉంటాయి. మొత్తం మీద 59% చక్కగా ఉంటుంది. రన్నింగ్ బాగా జరుగుతుంది, ఇబ్బంది అంటూ ఏముండదు. హ్యాపీగా తీయగా సరదాగా గడిచిపోవడానికి అవకాశాలన్నీ కూడా అంది వస్తాయని చెప్పడంలో సందేహం ఎంత మాత్రం లేదు. శుభం.